హాయ్. రివ్యూ కోసం అయితే ఒక్క 1 మినిట్ స్కిప్ చేసేయండి. ఒక కమెంట్ కోసం మాట్లాడబోతున్నా. ఆఫ్టర్‌నూన్ నాకు కమెంట్ వచ్చింది. కావాలని పెట్టారో ఏమో మరి నాకు తెలీదు. ఈరోజు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నేను వేరే ఛానల్‌లో చూసి ఫేక్ రివ్యూస్ ఇస్తున్నానంట. ఫీట్‌గాడ్ మీడియా ఇన్‌స్టా పేజ్‌లో ఎప్పటికప్పుడు ఏ సినిమా చూస్తున్నానో టికెట్‌తో సహా ఎప్పటి నుండో అప్డేట్ ఇస్తున్నా. అసలు పట్టించుకోకపోదును ఈ కమెంట్‌ని. కాకపోతే నెగిటివ్ కమెంట్స్ చూసి వాటికే ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే అడ్రస్ చేస్తున్నా ఇప్పుడు. నిన్న మిస్టర్ బచ్చన్ నుండి ఈరోజు ఆయ్ వరకు షో నుండి షోకి రివ్యూ ఇవ్వడానికి గ్యాప్ ఉండేలా, రీచ్ అవ్వడానికి వీలుగా ఉండే దగ్గరలో ఉండే షోస్ని సెలెక్ట్ చేసుకున్నా. ప్రామిస్గా చెప్తున్నా, ఈరోజు చూసిన 3 షోస్కి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు. ఇలా చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బలా ఉంటుంది, కానీ చిన్న ఛానల్ ఎదగాలంటే టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కష్టపడాలి. సో అదే నేను చేయడానికి ట్రై చేస్తున్నా. సో అలాంటి నెగిటివ్ కమెంట్స్ పెట్టేవారు మీరు నిజంగానే నేను కాపీ కొట్టాను అనుకుంటే ఆ లింక్ కూడా మీరు షేర్ చేయండి కమెంట్స్లో. సబ్స్క్రైబర్స్ చూసి వాళ్ళే డిసైడ్ చేస్తారు నేను కాపీ కొడుతున్నానో లేదా అందరికంటే ముందు అర్లీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. రివ్యూ నచ్చలేదంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. అందరికీ నచ్చాలని లేదు, నేనే కరెక్ట్ అని లేదు. ఇది చాలాసార్లు కూడా చెప్పా ఈ పాయింట్. నిద్రం అనుకుని కష్టపడుతుంటే అసలు సినిమానే చూడలేదంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి. ఇంకా తంగలాని మూవీ కూడా నేను ఎక్కడా బాగాలేదని చెప్పలేదు. నా రిక్వెస్ట్, మళ్ళీ రివ్యూని ఒకసారి పూర్తిగా చూడండి. సెకండ్ హాఫ్ స్లో అని చెప్పా, మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్ సూపర్ అని మరీ చెప్పా. అండ్ లాస్ట్లో తంగలా రివ్యూలో రేటింగ్ ఇచ్చిన దగ్గర కూడా క్లియర్గా చెప్పా తప్పకుండా చూడాల్సిన మూవీ అని. రివ్యూని పూర్తిగా చూడకుండా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వీక్ విన్నర్ అయితే తంగలాన్నే, ఆ తర్వాత ఆయ్. తమిళ సినిమా అని చెప్పట్లేదు, బట్ చూసిన సినిమాల్లోకెల్లా సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా సరే తంగలానే బాగుంది. నౌ కమింగ్ టు ద ఆయ్ మూవీ రివ్యూ. 2 hours 22 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే హీరో పక్కన ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ కామెడీ పరంగా ఫన్ మాత్రం త్రూఅవుట్ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్లో ఫాదర్ రోల్లో ఇచ్చిన ఎలివేషన్ టైంలోని 10 minutes సూపర్గా ఉంది. ఈ కామెడీ అండ్ క్లైమాక్స్ని పక్కన పెడితే మిగతా సినిమా అయితే పెద్దగా నచ్చలేదండి. అసలు స్టోరీనే చాలా ఓల్డ్ అండ్ రొటీన్. ఇంటర్వెల్ వరకు హీరోయిన్ని పడగొట్టడం, అదే లవ్ స్టోరీ. ఇంటర్వెల్కి ఒక ప్రాబ్లం, సెకండ్ హాఫ్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా లేదా? ఇదే స్టోరీని ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి. నేనైతే ఇలాంటి ఎన్నో స్టోరీస్ చూడడం వల్ల ఓన్లీ ఫర్ కామెడీ అనిపించింది. మీకు నచ్చొచ్చేమో, స్టోరీ రొటీన్ అయినా పర్లేదు, కామెడీ ఉంటే చాలు అనుకుంటే మీరు చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఐటమ్ సాంగ్ ఉంది కానీ పెద్దగా ఎప్పటి పెట్టదు, కానీ మధ్యలో డబల్ మీనింగ్ డైలాగ్స్ వస్తుంటాయి, అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పిందే. అమలాపురంలో స్టార్ట్ అవుతుంది సినిమా. హీరోయిన్ని లవ్ చేశాక లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో నారాయణ నితిన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది యాక్టివ్గా, కానీ ఇంకొంచెం మెచ్యూర్డ్గా చేయొచ్చు అనిపించింది. ఇక సినిమాకి హీరోయిన్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే ఉన్న హీరో ఫ్రెండ్స్ రోల్స్లో రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మరియు అంకిత్ కొయ్య గారు వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్ని చించి అవతల పరేశారు. వీళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఈ ఆయ్ సినిమాలో ది బెస్ట్ పార్ట్ వీళ్ళిద్దరు. ఇంకా హీరోయిన్ నయన్ సర్గే గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్లో హీరో దగ్గర గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే డైలాగ్ డెలివరీ బాగుంది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. మెయిన్గా సూపర్ హిట్ సాంగ్ అయిన రంగనాయకి సాంగ్ స్క్రీన్ మీద ఇంకా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా విలేజ్ ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మైనస్ పాయింట్స్, స్టోరీ వైజ్ నథింగ్ న్యూ అండి. ఇక ఎన్నో సినిమాల్లో చూసిన టెంప్లెట్ని వాడారు. స్టార్టింగ్లో హీరోయిన్ చూసినప్పుడే వెంటనే అర్థమైపోయింది ఫస్ట్ హాఫ్ ఎలా ఉండబోతుందని. ఆ ఫ్రెండ్స్ కామెడీ లేకపోతే కంప్లీట్గా బాల్తో కొట్టేసేది మూవీ. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, కానీ గ్రాఫ్ బాగా డౌన్ అయ్యేది ఇంటర్వెల్ తర్వాత నుండి. మళ్ళీ లాస్ట్ 20-25 minutes బాగుంది. ఐటమ్ సాంగ్ అది అక్కర్లేకపోయినా పెట్టారు. అన్నెసరీ సీన్స్ చాలానే ఉన్నాయి. ఎమోషనల్ డెప్త్ లేదు లవ్ స్టోరీలో, అసలు లవ్ ఫీల్నే పెద్దగా రాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, కామెడీ ఉంటే చాలు అనుకుంటే కామెడీ అండ్ క్లైమాక్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఓన్లీ ఫర్ కామెడీ అండ్ క్లైమాక్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.